ఎవరు దేవుణ్ణి స్తుతించలేరు అంటే మృతులైన వారును మౌన స్థితిలోనికి దిగిపోవారందరూ దేవుని స్తుతించలేరటండి. సజీవులు ఏం చేస్తారండి? మాట్లాడగలుగుతారు, దేవుని వాక్యాన్ని ప్రకటించగలుగుతారు, దేవుని నామమును బట్టి ప్రార్థించగలుగుతారు. మృతులైనటువంటి వారు మౌన స్థితిలోనికి వెళ్ళిపోతారు. వారి ఆత్మీయ జీవితము మృతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయింది గనుక, మౌన స్థితిలోనికి వెళ్ళిపోయింది గనుక, మౌనము దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆత్మీయ జీవితంలో దిగజారిపోయినటువంటి స్థితికి సాదృశ్యంగా కనబడతా ఉంది. కాబట్టి అటువంటి వారు దేవుని యొక్క నామమును బట్టి స్తుతించలేరు, దేవుని నామమును బట్టి గణపరచలేరు. నీ జీవితంలో దేవుని స్తుతించగలుగుతున్నావా? దేవుని నామమును బట్టి మహిమపరచగలుగుతున్నావా? దేవుని నామమును బట్టి సంతోషించగలుగుతున్నావా? ఒకసారి నువ్వు ఆలోచించే, నీ యొక్క ఆత్మీయ జీవితము సజీవముగా ఉన్నదంటే దేవుణ్ణి స్తుతించువాడిగా ఉండగలుగుతావు.